3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. రోజులు మారుతున్న కొద్దీ ప్రతి ఒక్క రిలేషన్లో మార్పులు వస్తున్నాయమ్మా. అయితే ముఖ్యంగా స్నేహితుల విషయానికి వచ్చేసరికి ఒకప్పటి కాలంలో ఆ స్నేహితుల యొక్క బంధం అనేది ఎంత బాగుండేది. ఇప్పటికీ మనం కొంతమందిని చూస్తుంటాం. ముసలివారైనా సరే వాళ్ళకుండే మిత్రులతోటి ఎంత చక్కగా ఉంటారు అని అంటే నిజంగా కుటుంబ సభ్యులు కూడా అంత బాగుండరేమో. ఏ ఆపద వచ్చినా కూడా అరే నా దోస్తు ఉన్నాడు, లేకపోతే నా దోస్తు ఉంది, ఆడవారైనా మగవారైనా, ఇలా ఒక మంచి క్లారిటీ అనేది ఉండేది ఆ ఫ్రెండ్షిప్లో. ఇప్పుడు చూసుకుంటే అసలు ఏదో ఫ్రెండ్షిప్ అంటే అవసరం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారే తప్ప అనుబంధాలను పెంచుకోవడం కోసం ఫ్రెండ్షిప్ చేయడం అనేది అస్సలు కనిపించట్లేదు మనకి. ఎలాగో ఇప్పుడు స్నేహితుల దినోత్సవం రాబోతోంది ఈ ఆదివారం రోజున, ఆగస్టు 2 అనుకుంటా కదమ్మా, ఆగస్టు 2వ తారీఖు. ఏం చెప్తారమ్మా, అసలు నిజంగా ఒక మంచి మిత్రుడు ఉంటే అంత బాగుంటుంది అని అంటారు. ఒక మంచి మిత్రుడిని మనం ఎలా చూస్ చేసుకోవాలి? మంచి మిత్రుడు అంటే ఎవరు మీ ఉద్దేశంలో? మంచి మిత్రుడు అంటే ఏంటి అంటే రియల్గా చెప్తే మనకి మనమే. ఎందుకంటే శత్రుత్వం ఎక్కడా లేదు. ఇందులో ఉన్న శత్రుత్వాన్ని కనుక తీసేస్తే ప్రకృతి అంతా మిత్రుడే. అందరూ మిత్రత్వమే. ఎందుకు అంటే చూడండి, చాలామందిని మీరు చూస్తారు, అందరు ఫ్రెండ్స్ చెడ్డగా ఉన్నా ఒకళ్ళు అందులో ఉండి చాలా గొప్పగా కనిపించే వాళ్ళని మనం చూస్తాం. దానికి మీకు బోల్డెన్ ఎగ్జాంపుల్స్ చెప్పద్దు. మహాభారతాన్ని తీసుకున్నప్పుడు మనకి దుర్యోధనుడు 100 మంది సోదరులు ఎంత చెడ్డవాళ్ళో మనకు తెలుసు. కానీ కర్ణుడు అదే స్నేహం కోసం ఉంటూ కూడా తన ధర్మాన్ని తప్పలేదు అన్నది మనం చూస్తూనే ఉంటాం. అంటే మొత్తం ఆ కథంతలోనూ ధర్మం మనం చూస్తాం. ధర్మరాజు అడుగుతాడు ఒకరోజు కృష్ణుడిని, ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలోనూ ధర్మాన్ని చాలా ఈజీగా చేయగలిగింది ఎవరు అని అంటే ఈయన ఉద్దేశం ప్రకారం ఈయనే ధర్మాత్ముడు అని చెప్పాలని చెప్పేసి. కానీ కృష్ణుడి నోట్లోంచి వచ్చిన మాట ఏమిటి అంటే కర్ణుడు అంటాడు. కర్ణుడు ఎలాగా అని అర్జునుడు అడుగుతాడు. ఎందుకు అని అంటే నువ్వు మా అన్న పేరు చెప్పాలి, మా అన్న ధర్మాత్ముడు అని అందరూ చెప్తారు అని అంటాడు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు ఎలాగో చూపిస్తాను అని అన్నప్పుడు ఒకరు అందరూ వెళ్ళి ఏమవుతుంది అంటే కర్ణుడు చావు అని అంటారు మీరు చూస్తే. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎంతో మంచి విలుకాడు, అర్జునుడి కంటే బెస్ట్ విలుకాడు. అన్ని విషయాల్లోనూ ఆయన గొప్పవాడే. కానీ ఆయనకు అన్ని విషయాల్లోనూ శాపాలు కూడా ఉంటాయి. అంటే నీకు సమయానికి ఒక్కటి కూడా పనికిరాని శాపాలు ఉంటాయి. అది ఏంటి అంటే ఆయన గురువు గారైన పరశురాముల వారిస్తారు, ఒక చోట ఎవరో నువ్వు నొంపితే భూమాత ఇస్తుంది. అలా అన్ని శాపాలు ఒకేసారి పనిచేసి ఆయన యుద్ధంలో పడిపోతాడు కింద. ఆయన చక్రం లోపలికి వెళ్ళిపోతుంది, ఆయన అస్త్రం ఒక్కటి కూడా పనిచేయదు. గురువు ఇచ్చిన శాపం వల్ల, భూమాత ఇచ్చిన శాపం వల్ల, వీటన్నిటి వల్ల పనిచేయని స్థితిలో కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు ఎవరి దగ్గరికి? కర్ణుడి దగ్గరికి. ఇంకా ఆయన దగ్గర ఏమీ ఉండవు, ఆ మొత్తం అంతా అయిపోతుంది. అయిపోయి బ్రాహ్మణులా వెళ్ళి నాకు అసలు ఏమీ లేదు, నేను బ్రాహ్మణుణ్ణి, నాకు ఏదైనా గడవడానికి ఇవి నాయన అంటే, ఆయన సూర్యభగవానుడు ఆయన పుట్టినప్పుడు ఆయన్ని కవచ కుండలాలతో పుట్టిస్తాడు. ఆ కవచ కుండలాలను తీసి ఏమిటి అవి లేకపోతే ఇంకా ఆయన బతకడని ఆయనకు తెలుసు. తెలుసున్నా సరే తన దగ్గర ఉన్న దాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఏంటి అంటే తన ప్రాణత్యాగం చేయడానికి కూడా ధర్మం చేయడంలో వెనకాడని వాడు ఎవరు అంటే కర్ణుడు. అందుకని ధర్మరాజు కంటే కర్ణుడు గొప్పవాడు అని ఇందుకే చెప్పాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. అంటే అంత ధర్మాత్ముడు అంటే కానీ అంత ధర్మాత్ముడు అయ్యుండి అంత దుష్టుల మధ్యలో ఉండి కూడా తన స్నేహ ధర్మాన్ని వదలలేదు, ఎట్ ది సేమ్ టైం అధర్మాన్ని చేపట్టలేదు. అధర్మంగా ఉంటూనే అలా అని ఎందుకు అంటే అందరూ అవమానించిన సభలో దుర్యోధనుడు ఒక్కడే ఆయనకి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుని చేశాడు.
ఆ నిలబెట్టిన ధర్మం కోసం ఆయన నుంచుండిపోయాడు అంతే. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చూడండి రెండో స్నేహితుడు, అదే అక్కడే చూస్తాం మళ్ళీ, కృష్ణుడు కుచేలుడు. కృష్ణుడు చాలా గొప్ప రాజు అయ్యేసరికి కుచేలుడు అసలు ఏమీ లేని భేద బ్రాహ్మణుడు అయ్యేసరికి ఏమైంది, ఇద్దరు కలిసి ఉజ్జయినిలో చదువుకున్నారంతే, సాందీప్ మహాముని ఆశ్రమంలో చదువుకున్న తర్వాత వచ్చేసి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, కానీ తినడానికి తిండి కూడా గడవటం లేదు. అలాంటి టైంలో ఈ సుధాముడు కుచేలుడి యొక్క భార్య అడుగుతుంది ఏమని అంటే, ఒక్కసారి కృష్ణుడిని వెళ్ళి అడగచ్చు కదా, నీ స్నేహితుడే కదా, మనం తినడానికి ఉంటుంది కదా అని అంటుంది. అంటే నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ భయం, ఎందుకు అంటే అసలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు కదా అని వెళ్తే రాజు దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడిని చూసినప్పుడు అని అనుకున్నప్పుడు, ఆ స్నేహానికి ఏం పట్టుకెళ్ళాలి అంటే ఏం ఉండవు, వాళ్ళ ఇంట్లో ముక్కిపోయిన అటుకులు ఉంటాయి, ఆ అటుకులు పట్టుకుని వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి. వెళ్ళేసరికి కృష్ణుడు వెళ్ళగానే చాలా సాదరంగా ఆహ్వానించి ఫస్ట్ కాళ్ళకి, ఎందుకంటే బ్రాహ్మణుడు వచ్చాడని చెప్పేసి పాదపూజ చేస్తాడు. పాదపూజ చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు, నాకేం ఈయన ఇవ్వడానికి చాలా సంకోచిస్తాడు, ఎందుకంటే అంత పెద్ద రాజ్యం, మంచి 7 భార్యలు, గొప్ప రాజు, ఎందుకంటే అతను చూసిన చిన్ననాటి స్నేహితుడు వేరే, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరే. అలాంటప్పుడు ఈ అటుకులు ఇవ్వడానికి ఆయనకి భయం వేస్తుంది, అంటే భయం కూడా కాదు, ఇబ్బందికి పడతాడు ఇవ్వడానికి, అంటే ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, ఇది కరెక్ట్ కాదని ఆలోచనతో ఇవ్వాలనుకోడు. కానీ కృష్ణుడే అడుగుతాడు, నువ్వు నా కోసం ఏదో తెచ్చావు కదా ఇవ్వి అని చెప్పేసి, ఇవ్వని చెప్తే చాలా సిగ్గుపడుతూ తను చిరిగిపోయిన కండువా ఏదైతే ఉందో అందులోంచి ఇంత అటుకులు మూట పెడితే ఆ అటుకులు చాలా బాగా, అంటే ఫస్ట్ అటుకులు తింటాడు, 2 అటుకులు తింటాడు, 3 సార్లు తినేసరికి ఆ ఇల్లు మారిపోయి ఇంద్రభవనంలో చాలా గొప్పగా అవుతుంది. కృష్ణుడు ఏమీ ఇవ్వలేదు, పంపించేస్తాడు, అన్నీ చేసి ఆ మర్యాదలన్నీ చేసి భోజనం పెట్టి పంపించేసరికి ఏమీ ఇవ్వలేదని చెప్పి వేళ్లాడుతూ వస్తాడు సుధాముడు. వచ్చేసరికి తీరా ఇంటికి వచ్చా ఆయన ఇల్లు అనుకోడు, ఆయన ఇల్లు అనుకోకపోతే భార్య పిలుస్తుంది అనమాట, ఇది మన ఇల్లే అండి, ఇదంతా ఇలా జరిగింది అని చెప్పేసరికి అప్పుడు అంటే ఆ స్నేహ ధర్మం, అంటే రాజైనా సరే కూలివాడైనా సరే అంటే ఆ తారతమ్య భేదం లేనిదే స్నేహధర్మం అని కృష్ణుడు చూపించాడు. అంటే మన పురాణాల నుంచి కూడా స్నేహం ఎలా ఉండాలి అని చెప్పేసి, అంటే ఆ మైత్రి అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, నా వరకు నేను అనుకుంటా ఎప్పుడు మనం ప్యూర్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్యూర్గానే ఉంటారు, అప్పుడు ఇద్దరి స్నేహం నిలబడుతుంది. అంతేకాని చూడండి, ఇప్పుడు సపోజ్ మనం కుటిలంగా ఆలోచించామనుకో, వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. అప్పుడు అంటే మనం ఎటువైపు వెళుతున్నాము, ఇప్పుడు చూడండి మీరు చాలా బెస్ట్, మీ స్నేహితులందరూ బాగాలేదు, అప్పుడు మీరు వాళ్ళని బెస్ట్లా చేయాలి, మనం ఆ ప్రయత్నం చేయాలి. మనం వరెస్ట్, మన స్నేహితులందరూ బెస్ట్, అప్పుడు వాళ్ళ నుంచి మనం ఆ బెస్ట్ని నేర్చుకోవాలి. ఈ గుణం ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా స్నేహం హెల్దీగానే ఉంటుంది. కానీ చెడ్డ గుణాలు నేర్చుకోవడానికి వెళ్ళడం వల్ల ఇప్పుడు మనం ఏమవుతుంది అని అంటే, కలిసి అనుబంధం అన్నది ఎలా ఏర్పడుతుంది, ఆ చెడ్డ గుణం ఉన్నంత వరకే, అవసరం వరకే అవుతుంది. అందువల్ల దాన్ని వదిలేస్తే అంటే ఏంటి అంటే, మనం ఎటు వెళ్తున్నామో మనకి తెలియని స్థితి. అవును, నిజం చెప్పాలి అంటే ఇలాంటప్పుడే ఈ యొక్క ఆధ్యాత్మికత అయినా చాలా అవసరం. ఎందుకంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి, ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు విభీషణుడు, మళ్ళీ రాముడు, ఎవరంటే మీరు చూసినప్పుడు రాముడు ఏం చేస్తాడు, విభీషణుడికి స్నేహధర్మం కోసమే కదా రాజ్యాన్ని ఇచ్చి చిరంజీవిని చేశాడు. ఆయన అంటే చిరంజీవుల్లో 7 చిరంజీవులు ఉంటారట, ఆ 7 చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు, ఇప్పుడు కూడా ఉండి లంకా నగరాన్ని పాలిస్తున్నాడని చెప్తారు. అంత గొప్ప వరాన్ని ఇచ్చాడు రాముడు. ఎందుకు అని అంటే విభీషణుడు స్నేహధర్మానికే, విభీషణుడు చేసిన స్నేహధర్మానికే. సుగ్రీవుడు వానర రాజు, అయితే ఆయన వానరుడే, ఈయన గొప్ప నరోత్తముడు, రాముడు చెప్తే చాలా గొప్పవాడు. మరి అంత గొప్పవాడైన స్నేహధర్మానికి మరి ఏం చేశాడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇవ్వడమే కాదు, ఆయన ఒక స్థానాన్ని, ఎందుకు అంటే ఈ రోజుకి అంటే నార్మల్గా చెప్పండి, ఆంజనేయ స్వామి అయినా
లేకపోతే సుగ్రీవుడైనా వీళ్ళందరూ వానరులు అంటే కోతులని కదా, కోతులకు అంత పేరు ఎందుకు వచ్చింది అంటే రాముడి వల్లే కదా. అంటే మరి ఆ స్నేహధర్మానికి ఆయన ఇచ్చిన విలువ. అవును. అదే దానికి తోడు ఇంకా చెప్పాలి అంటే ఉడత చిన్న సహాయం చేస్తుంది, ఇసుక రేణువులు తెచ్చి దానికి ఏం చేశాడు, చక్కగా దాన్ని రాసి దానిపైన ఒక ముద్ర, రామముద్ర వేశాడు. ఈ రోజుకి కూడా ఆ ఉడతలన్నిటికీ ఆ ముద్ర ఉంది కదా. అవును. అది స్నేహం అంటే. అంటే ఆ అనుబంధం ఎప్పుడు వస్తుంది అని అంటే అవసరం కోసం. అంటే ఎవరిని వాడుకోకూడదు, స్నేహితులనే కాదమ్మా, అవును. ఈ సృష్టిలో దేన్ని వాడుకోకూడదు అవసరం కోసం. అంటే ప్రేమ అనేది ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, ఆ ప్రేమ ఉండాలి. అంటే ఫస్ట్ ఇవ్వడం ఒక సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఇన్నిసార్లు నేను తీసుకున్నాను కదా నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అనిపించినప్పుడు ఇచ్చేదాన్నే ప్రేమ అంటారు. ఆ మనసులో అది కలిగే వరకు మనం ప్రేమిస్తూనే ఉండాలి. అలా ఒకళ్ళు స్టార్ట్ చేస్తే చాలు. మళ్ళీ ఇది వరకు పూర్వం ఇవన్నీ ఎక్కడో జరిగినవి కాదు, మన దేశంలో జరిగినవే కాబట్టి మళ్ళీ పునరుద్ధరించడం కష్టం కాదు, చాలా సులువే అనుకుంటే కానీ అనుకోవాలి. గురూజీ ఎప్పుడు అనేవారనమాట, ఏంటంటే ఈ వరల్డ్ మొత్తం మారాలి అంటే 75,000 మంది మారితే చాలు అన్నారు. అంటే 2% కూడా లేదు. అవును, ఇన్ని కోట్ల జనాభాలో 2% కూడా మారక్కర్లేదు. అంటే ఒక 1%, 0.5% ప్రపంచం మారాలి అనుకుంటే చాలా ఏమవుతుంది అంటే ప్రపంచం మారిపోతుంది. అంటే వాళ్ళు అలా ఉన్నారు కదా, వాళ్ళకి ఏ అనుబంధం లేదు, నేను మాత్రం ఎందుకు ఉండాలి అని అనుకోకూడదు. మనం ఉండడం మొదలెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికంటే పెద్ద ఆయుధం, మీరు ఏ బాణాలు వేయక్కర్లేదు, ఏ త్రిశూలం పట్టుకోక్కర్లేదు, ఏ గన్నులు పట్టుకోక్కర్లేదు, అవతల వాడు మీతో పడి ఉండాలి అంటే ప్రేమ తప్ప ఇంకో ఆయుధం లేదు. అదే గొప్ప ఆయుధం. కాబట్టి ప్రేమిస్తే సరిపోతుంది, వాళ్ళు కూడా ప్రేమిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ మైత్రి, అనుబంధం అన్నది మళ్ళీ మనం చూడగలుగుతాం. కాబట్టి స్నేహితుల దినోత్సవం రోజు నుంచి మొదలుపెట్టి, అంటే ఈ స్పెషల్ డేస్ ఎందుకు పెట్టారు అని అంటే ఆ స్పెషల్ డేని ప్రతిరోజు మార్చేసుకోవాలి. ఇప్పుడు మాతృ దినోత్సవం, లేకపోతే స్నేహితుల దినోత్సవం, లేకపోతే పితృదినం, ఇవన్నీ ఏంటి అంటే ఆ రోజు నుంచి మన లైఫ్ని చేంజ్ చేసేయాలి. ఏదో ఒక మార్పు నుంచి మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టాము అంటే తప్పకుండా మనం దాన్ని రీచ్ అవుతాం. అవును. అంటే స్పెషల్ డే రోజు ఏం చేసినా స్పెషల్ అనే ఫీలింగ్లో ఉంటాం కాబట్టి అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది. అంతే కదమ్మా? అంతే. చాలా సంతోషం అమ్మా, నిజంగా. అంటే సమాజం దృష్టిలో మాట్లాడుతూ మన పురాణాలు, శాస్త్రాలు కూడా ఈ విధంగా చెప్పాయి స్నేహం గురించి అనే విషయాలు చక్కగా వివరించారమ్మా. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మీరు అవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే. అరే, ఇంత మంచిగా ఉండాలి కదా ఒక స్నేహం కనుక మనం ఒకరితో చేస్తే అనే విషయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది, నాకు అనిపించిన భావనే. అవును, అదే మళ్ళీ చూడండి, కృష్ణుడు కుచేలుడిని చూసినప్పుడు రాజు బంటు, ఇక్కడికి వచ్చేసరికి ద్రోణాచార్యుడికి కూడా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ద్రోణాచార్యుడు ఫ్రెండ్ ఏంటి అంటే ఈయన వెళ్తాడు పాల కోసం, ఎందుకంటే పిల్లాడికి పాపం పాలు ఉండవు, ఈయన ఏంటంటే విద్యను పంచుతూ ఉంటాడు, ఈయన దగ్గర ఏమీ ఉండదు. అందుకని రాజు దగ్గరికి వెళ్ళి అడిగేసరికి రాజు ఏం చెప్తాడు, అవదు అసలు నువ్వెవరో నాకు తెలియదని చెప్పి చీపు అని, అసలు ఎవరో తెలియనట్టు, స్నేహితుడని కూడా గుర్తు లేకుండా అంత బాగా ఉన్నవాడిని బయటకు తోసేస్తాడు. అప్పుడు విద్యకి కోపం వస్తే ఏమవుతుంది అంటే ఒక గొప్ప రూపం ఏర్పడుతుంది. అంటే అది కూడా మంచే జరుగుతుంది ఒక రకంగా చెప్తే. ఆ గొప్ప రూపమే అర్జునుడు. ఎందుకంటే తను విద్యనంతటిని ఎవరికి పంచాడు అంటే అర్జునుడికి పంచుతాడు. అర్జునుడిని గొప్ప వీరుణ్ణి చేసి, అదే ఎవరైతే ఈయన స్నేహితుడు ఈయన్ని బయటకు తోసేశాడో అదే స్నేహితుడితో గౌరవింపబడతాడు. అంటే ఎప్పుడైనా సరే నేను ఎవరికైనా అదే చెప్తాను, ఏంటంటే నన్ను కొట్టారనుకో, తిరిగి నేను కొట్టేశాననుకో, ఇంక వాళ్ళకి నీకు ఏం తేడా లేదు పెద్ద. అదే వాడు కొట్టాడు మననొచ్చి, ఏదో మాట అన్నారు, ఆ మాట ఇంకొకళ్ళు ఎవరిని అనని స్థితి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మన ఏదో అన్నారు, అది కాదని మనం ఎప్పుడైతే నిరూపించామో వాళ్ళ ఏం మొదలవుతుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ మార్పు ఏమవుతుంది అని అంటే ఇంకోళ్ళు ఎవరినైనా అనడానికి వాళ్ళు భయపడాలి, ఇంక నోట్లోంచి ఆ మాట రాకూడదు, ఆగిపోతారు. ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన అది వచ్చేటట్టు చెయ్యాలి తప్ప నన్ను కొట్టారు కదా, నన్ను తిట్టారు కదా అని వెళ్ళి మనం కూడా చేస్తే ఇంక అందులో అర్థం లేదు. అదే స్నేహం అంటే, వాళ్ళ మార్పు తీసుకురావడమే స్నేహం అంటే. అంతే.
అంతే తప్ప నువ్వు కూడా అలా మారిపోవడం స్నేహం కాదు. అంటే అంత ఉన్నత విలువలు, అంటే ఇప్పుడు కృష్ణుడిని చూసినా కర్ణుడిని చూసినా ఆ ఉన్నత విలువలు అవును, అవి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విలువలు మన లోపలికి వచ్చాయో మనం గొప్పగా ఎదుగుతాం, మన ప్రపంచం గొప్పగా ఎదుగుతుంది. ఎందుకంటే మనం చేయాల్సింది ప్రకృతితో మైత్రి. అవును, అందుకే మైత్రి, మిత్రత్వం, ఆ కలవడం, ఆ ప్రకృతితో కలవడం. ప్రకృతి అంటే ఎవరు? నాకు కనిపించేవన్నీ. అంతే. మరి ఆ కనిపించే ప్రతి దాంతోనూ కలిసి ఉండడమే స్నేహం కదా. ఆ స్నేహ మనం తెచ్చుకునేటట్టు చేయడానికి మనకేమిటి అని అంటే వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అంటారు చూసారా, అవును, వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాలి. ఓకే, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.